హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం చికెన్ కర్రీ చేసుకుంటున్నాం. చికెన్ వచ్చేసి నాది పావు తక్కువ కేజీ, టమాటోస్ 4 పెద్దవి, ఆనియన్స్ పెద్దవి 3. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే మీకు మంచి గ్రేవీ వస్తుంది. నేను ఇట్లా వేసుకుంటాను. కొబ్బరి, అల్లం వెల్లుల్లి, ఇది కొత్తిమీర అండ్ గరం మసాలా అండ్ ధనియా పౌడర్ మొత్తం ఇది మిక్స్ చేసుకుని పెట్టుకుంది. నేను పౌడర్ వేస్తాను. తర్వాత ఇది సాల్ట్, ఇది కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా. ఓకే అండి. ఉప్పు లక్ష్మీదేవి, ఉప్పు చూపించకూడదు అంట, వేసేటప్పుడే చూపిస్తాను అందుకు. లేదండి, ఓకే జస్ట్ అట్లా జోక్ చేస్తున్నా. ఓకే, టమాటాస్ ఎప్పుడు కోసి చూపిస్తాను కదా, ఇప్పుడు ఎందుకు అట్లా చూపిస్తున్నానంటే పెద్ద పెద్ద టమాటాలు ఇవి చెట్టు దగ్గర దుబ్బుకొచ్చినాయి. పక్కింటి వాళ్ళ చెట్టు దగ్గర దుబ్బుకొచ్చా. అంటే దుబ్బుకు రావడం అంటే వాళ్ళని అడగకుండా కాదు, వాళ్ళని అడిగి కర్రీ కలర్ఫుల్గా రావాలంటే మీ టమాటాలు ఇవ్వండి, టమాటా కూడా మీ వీడియోలో వస్తుంది, ఫేమస్ అయిపోతుందని చెప్పి బిస్కెట్లు చాక్లెట్లు అన్నీ వేసి మరీ వాళ్ళ దగ్గర మీ 4 టమాటాలకి నేను 2 టమాటాలు ఎక్స్ట్రా వేసి ఇస్తాను అని చెప్పి తీసుకొచ్చిన టమాటాలు ఇవి, అందుకు అట్లా చెప్పాను. ఎట్లయినా పక్కోడిది మన కూరలో వేసుకుంటే ఆ టేస్టే వేరబ్బా కదా. ఓకే అండి, ఊరికి అట్లా జస్ట్ అట్లా జోక్ అట్లా చెప్తున్నాను అంతే. దొబ్బుకొనేం రాలేదు, అడిగి తీసుకున్నాను. ఇక్కడ చెట్లు ఉండడమే తక్కువ కదా, అట్లాగా వాళ్ళు ఒక చెట్టు ఉంది, దానికి 4 వచ్చింది, పెంచుకుంటారు వాళ్ళు. అడిగి ఆ 4 కోసేసాను. ఎట్లయినా పెంచి ఇవ్వడం అంటే ఇవ్వలేరు కదా, అట్లా పాపం వీడియో కోసము అడిగితే ఇచ్చేశారు. సో ఇదండి, మేము కొబ్బరి ఇట్లా వేస్తాను, డైరెక్ట్ వేస్తాను, కొద్దిగా అందులో వేస్తాను. ఓకే, మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఎవరి ఇష్టం వాళ్ళది. సో నేనైతే ఇట్లా చేస్తాను, ఎందుకంటే మా పిల్లలు కూడా ఉన్నారు, అందుకని నేను ముందు ఫస్ట్ చికెన్ని బాయిల్ చేసుకుంటాను, ఆ తర్వాత మసాలాలన్నీ వేస్తాను. ఎట్లా వేస్తానో మీరు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నేనైతే ఇప్పుడు బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని చికెన్ వేస్తాను. చికెన్ ఆనియన్స్ వేసి కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నా. సో నేను చికెన్, ఆనియన్స్, పసుపు ఇప్పుడు వేసానండి, జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం, ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. తగినంత సాల్ట్ వేసేసాను. ఇప్పుడు లిడ్ పెట్టి బాగా కుక్ చేసుకోవాలి. ఎంత కుక్ చేసుకుంటే అంత మంచిదండి. అంటే కొంచెం ఒక 10-15 మినిట్స్ ఉడికించుకొని తర్వాత మిగతాదంతా చేసుకుందాం. ప్రాసెస్లోకి మిగతాదంతా వెళ్ళిపోదాం. ఓకే, కలిపి కింద నుంచి పైన వరకు కలిపి మంచిగా కలపాలి. కింద పైన కలిపి లిడ్ పెట్టేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడైతే లిడ్ తీసి చూద్దాము. ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటుంది కదా, సో ఈ టైంలో మనం ఇప్పుడు టమాటాస్ వేసేసుకుందాము. సో నేనైతే టమాటాస్ వేసేసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ బాగా కలిపి లిడ్ పెట్టేద్దాం కాసేపు. సో ఇప్పుడు నాకు ఈ విధంగా ఉందండి. మెయిన్ ఇట్లా ఎందుకు చేస్తానంటే ఇందులో కొంచెం ముక్కలు తీసి నేను పిల్లలకు పెడతాను, అవి మసాలా వాటికి పెట్టొద్దు కదా, అందుకని. ఇంకోటి కూడా ఏంటంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, 1 ఇయర్ పిల్లల లోపు అండ్ 2 ఇయర్స్ అట్లా 2 ఇయర్స్ లోపు పిల్లలకు ఇట్లా ఒట్టిగా లేకుండా ఇట్లా కొంచెం కలిపి పెడితే వాళ్ళు తింటారు, బాగుంటుంది. టేస్ట్ అయితే ఏం మారని టేస్ట్ అయితే అట్లాగే వస్తుంది, బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. సో ఇప్పుడు నేను కారం అయితే వేస్తున్నాను. కారం నాకు 1 స్పూన్, ఫుల్ పెద్దది 1 స్పూన్, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. చూసారు కదా, జస్ట్ కారం టమాటాకి ఎంత రెడ్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మసాలా ఫ్రై చేసుకుందాం. లిడ్ పెడుతూనే ఉండండి, మీరైతే లిడ్ పెట్టుకొని చేసుకోండి. ప్రాసెస్ అంతా లోపల నుంచి కుక్ అవుతుంది. చికెన్ లోపల నుంచి మంచిగా కుక్ అయితే బాగుంటుంది. ఓకే, ఆయిల్ హీట్ అయింది. మసాలా ఇందాక మనం గ్రైండ్ చేసుకుందాం కదా, కొబ్బరి, అల్లం వెల్లుల్లి 2 వేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చికెన్లో వేసుకోవాలి. ఓకే, సో ఇది ఫ్రై అవుతుంది కదా, కొంచెం అంటే కొంచెం కారం వేస్తున్నా, ఎందుకంటే నేను టేస్ట్ చూసాను కొంచెం తగ్గింది. సో ఇందులో కలిపేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రై చేద్దాం మంచిగా. సో మనం ఫ్రై చేసుకున్న పేస్ట్ అనేది ఇందులో వేసేసాను, మంచిగా ఉడకబెడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, మంచిగా కలిపి లిడ్ పెట్టి ఉడికిద్దాం. సో ఇప్పుడు ధనియాలు, చెక్క, లవంగా అన్నీ అన్నీ వేసుకొని పౌడర్ చేసుకున్న పౌడరు వేస్తున్నాను ఇప్పుడు.
సో ఇంకొంచెం కుక్ చేసుకుందాం. సో ఇప్పుడు నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తున్నా. ఏంటంటే 2 ఇలాచీలు బ్రేక్ చేసుకొని ఇట్లా వేసుకోండి. అసలు టేస్ట్ ఎట్లా ఉంటుందో చూడండి, మంచిగా ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర వేద్దాం. సో నేను కొత్తిమీర కూడా వేసేసాను. ఇప్పుడు మంచిగా కలిపి లిడ్ పెట్టి మళ్ళీ ఉడికిద్దాం. సో నేను సిమ్లో పెట్టి ఉడికిస్తున్నాను. ఎక్కడ నేను వాటర్ వేయలేదు కదండి, వాటర్ వేయకూడదండి, అందులో వాటరే సరిపోతుంది. వాటర్ అనేది అసలు నో ఛాన్స్. నాకైతే ఎప్పుడు అట్లా పడదు కూడా. ఆనియన్స్ ఒకటి, టమాటా ఒకటి ఎక్కువ వేసుకోండి. అది కారం ఇష్టమైన వాళ్ళు చూసుకొని వేసుకోండి. ఇంకొకటి కోకోనట్, కొంతమంది కోకోనట్ ఇష్టపడతారు. మా సైడ్ అయితే ప్రతి దాంట్లో కొబ్బరి వేస్తారండి. అది ఆప్షన్, మీ ఇష్టము. కొబ్బరి బదులు కొంచెం ధనియా పొడి, అదే ఈ గ్రేవీలు అనేది ఎక్కువ వేసుకుంటే నో ప్రాబ్లం మీకు. మేము ఎక్కువ కొబ్బరి ఇష్టపడతాం. సో అట్లా కొబ్బరి ప్రతి దాంట్లో వేస్తామన్నమాట. ఇష్టమైన వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. వాటర్ వేస్తే ఉండదు ఎక్కువసేపు, అయినా చికెన్ కాబట్టి ఉండదులేండి, అయిపోతుంది. మాకు ఈవినింగ్ వరకు తినేస్తారు, అయిపోతుంది. పిల్లలు అందరూ ఉన్నారు. సో అసలు వాటర్ అనేది దాంట్లో వాటర్ అదే పీల్చేసుకుంటుంది, దాంట్లో అదే ఇదైపోతుంది. మా పిల్లలు అరుస్తున్నాయి పాపము. వేరే రూమ్లో పెట్టి డోర్ వేసి వచ్చాను. ఇదిగో ఇక్కడ పెట్టి డోర్ వేసి పెట్టి బుజ్జులో మీను చూసారా, చూడండి వీడు ఎట్లా లాగుతున్నాడు. చికెన్ కదా పాపం, మాతో పాటు వీళ్ళకి కూడా ఇష్టం కదా. తెల్లోడు చూడండి, తెల్లోడు నాటి అవ్వలేదురా ఊరిని వచ్చేసి అయితే వేస్తా ఉండు. తెల్లడా నువ్వు రావా? తెల్ల వస్తుండు. సో నా కర్రీ అయితే అయిపోయింది, దించేసుకుందాం, డిష్ అవుట్ చేసేద్దాం. సో చూసారు కదండి నా చికెన్ కర్రీ. చూడండి ఎక్కడ నేను అసలు వాటరే వేయలేదు, గ్రేవీ ఉంది కదా. ఎక్కడైనా వేసాను వాటర్, రెడ్గా ఉంది, గ్రేవీగా కూడా ఉంది కదా. చికెన్ ఉండి బగారా రైస్ లేకపోతే ఎట్లాగా. సో నేను బగారా రైస్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను. పదరా తెల్లోడు అలాగిద్దాం. మా తెల్లోడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు చూడండి. ఓకే ఫ్రెండ్స్, బగారా ఇంకో క్లిప్లో చూపిస్తాను. నా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా పిల్లలు వెయిట్ చేస్తున్నారు. ఒరే తెల్లోడు చూడండి దగ్గరకు వచ్చేస్తున్నాడు. వెళ్దాం, అయిపోయింది.